తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను స్వాగతిస్తున్నాను. పహల్గామ్లో సామాన్య ప్రజలపైన ఉగ్రదాడులు చేసిన దాడికి, పుల్వామా దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం చేసిన దాడిని అభినందిస్తున్నాను. ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా మన ఐక్యతను చాటాల్సిన అవసరం ఉంది. భారత సైన్యానికి మనమంతా అండగా నిలబడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టూరిస్టుల పైన చేసినటువంటి అటాక్ అయినా, అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా, వీటన్నిటికీ కూడా ఒక మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి, వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి, వారి కుటుంబాలకు అండగా నిలబడాలి. అట్ ద సేమ్ టైం మొన్న టెర్రర్ అటాక్లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.